హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలండి. అయితే ఇక్కడ మనకి పుట్టలో పాలేయడము, అలాగే గుడ్లు కూడా వేసేవారు మా చిన్నప్పుడైతే. సో కుదరదు కాబట్టి నేనైతే ఇలాగా బియ్యపిండి, పసుపు ఇలా తీసుకొని చక్కగా వాటర్ వేసి కలుపుకున్నానండి. కాస్తంత నెయ్యి అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత చిన్నిది పుట్ట, అలాగే చిన్ని నాగరాజునైతే తయారు చేసుకున్నానండి. చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. నాకైతే చైల్డ్హుడ్ మెమరీ వచ్చేసి, నాకైతే మా ఇంటి దగ్గరలో గుడి ఉండేది. అలాగే ఆ గుడిలో పొట్టు ఉండేది అన్నమాట. ఆ పుట్టలో మేమైతే పాలు వేసేవాళ్ళం. అలాగే చిమ్లీ ఉండలు మెయిన్గా చేసేది అమ్మ. అలాగే సలివిడి వడపప్పు మెయిన్గా పెట్టేవారు అన్నమాట. సో నేనైతే చిమ్లీ ఉండలు నువ్వులతో చేసుకుంటాం కదా, అదీను అలాగే చలివిడి వడపప్పు అయితే చేసి అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలాగా నేను తయారు చేసుకున్నానండి. అలాగే పిండి మిగిలిపోతే శనివారం వచ్చింది కాబట్టి పిండి దీపం పెట్టినట్టు అవుతుందండి. ఒక దీపం కూడా నేను ఇలాగ తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఈ మూడు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే ఈ ఐడియా వచ్చేసి అమ్మే ముందు రోజు అన్నదన్నమాట. చిన్న నాగరాజులాగా తయారు చేయొచ్చు కదా, ఇలాగా బియ్యపిండితో ట్రై చేయొచ్చు కదా అన్నది. హింట్ అయితే వచ్చేసింది కాబట్టి నేనైతే ఇలా తయారు చేసేసానండి. తయారు చేసి పుట్టలో మనం ఎలాగైతే పాలేస్తామో అలాగే మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ పాలైతే ఇలా వేసామన్నమాట. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మాత్రం నాగుల చవితి చేసుకోవడం మేమైతే చాలా చాలా తక్కువ అండి. ఈసారి అమ్మ ఉంది కాబట్టి గుర్తు చేసింది కాబట్టి ఇలా అయితే చేసుకున్నాము. నాకైతే చిన్నప్పుడు బాగా గుర్తుండిపోయేది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మ లేపేసి తీసుకెళ్ళేది మాట. స్నానాలు అవి చేసేసి వెళ్ళిపోయే వాళ్ళము. నేను, అన్నయ్య, డాడీ, అమ్మ వెళ్ళి అక్కడ పుట్టలో దగ్గరలో ఉన్న గుడిలో పుట్టు ఉండేది మాట. ఆ పుట్టలో పాలు వేయడం కానీ, చాలా వరకు చాలామంది గుడ్లు కూడా వేస్తారు, గుడ్లు కూడా వేసేవారు. అలాగే టపాసులు మాట, కాకరపోతులు, అలాగే చిచ్చుబుడ్డిలు అవన్నీ కాల్చేవాళ్ళం అన్నమాట. అది మనకి ఎగ్జైట్మెంట్ యాక్చువల్గా చిన్నప్పుడైతే. కానీ నిజానికి మనం ఆలోచిస్తే నిజంగా మనం అన్ని గుడ్లు వేస్తామండి, నిజంగా పాములు అవి తింటాయి అంటారా? అలాగే పాలు కూడా వేస్తాము, వేస్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది కదా. ఏదో శాస్త్రానికి కొన్ని వేస్తే పర్వాలేదు, కానీ అన్నేసి గుడ్లు అన్నేసి పాలు వేయడము వాటిని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది కదా. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.